వ్యవసాయంలో గడ్డిని కూడా ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆంధ్ర వాళ్ళకి తెలిసినంతగా మరి ఎవరికి తెలియదు. ఆంధ్ర వాళ్ళు చక్కగా పాత రోజుల్లో ఇప్పుడు అదే పంజాబ్లో అట్లాంటి చోట్ల అయితే గడ్డి తగలెట్టుకోవడం మీద అంతా నడిచేది. మన దగ్గర ఏం చేసేవాళ్ళు ఇదివరకు అది 10 మంది రైతులు కలిసేసి దాన్ని పురులు కట్టేవాళ్ళు. అంటే ఒక దీనిలాగా పెద్ద దారంలాగా తాళ్ళలాగా కట్టేవాళ్ళు. దాంతో పురులు కట్టేవాళ్ళు. అంటే చుట్టూత ఒక సర్కిల్ లాగా కట్టి దాంట్లో బియ్యం పోసి ఆ పైన మళ్ళీ ఒక పాకలాగా వేసేసి చేసేవాళ్ళు. అవి ఒకప్పుడు ధాన్యం స్టోరేజ్ అదే వర్షం వచ్చినా కూడా అవే నిల్వ. ఇప్పుడు ధాన్యం ఇప్పుడు పొలంలోనే బియ్యం కింద కూడా మార్చేస్తున్నారు. ఇప్పుడు అవి పోసి ఆ పురుల్లో పెట్టి ఒక నెల తర్వాత తీసి అమ్మితేనంట వాటికి విపరీతమైన రేట్ వస్తుందట. ఓ 25 కిలోలకి 500 రూపాయలు ఎక్కువకి పెట్టి అమ్ముతున్నారట. ఇది కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంతంలో ప్రారంభమైంది. అది గోదావరి జిల్లాలకి వీటన్నిటికీ కూడా విస్తరిస్తోంది. అంటే ఇప్పుడు ప్రకృతి వైద్యము ప్రకృతి ఆహారం మీదన జనంలో వచ్చినటువంటి ఇంపాక్ట్ సాక్ష్యం అన్నమాట ఇదంతా.